ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన నేషనల్ ట్రైబల్ చైర్మన్ పోలయ్య గారు అతని ఆధ్వర్యంలో ఈరోజు గిరిజనులు దాదాపు ఒక 50 మంది పైన ఈరోజు పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా కూడా ఏంటంటే ఆయన పోలయ్య గారు రైల్వే ఎంప్లాయీగా ఉంటూ రైల్వేలో ఉంటూ కూడా ప్రజలకు సేవ చేసేవాడు. గిరిజనులకి ఆయన అన్ని వర్గాల ప్రజలను కూడా కలుపుకొని పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలోకి రావడం కూడా మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఈరోజు ప్రపంచ స్థాయిలో ఎదిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయ సాధనలో అందరూ కూడా పనిచేయాలనే ఈరోజు ట్రైబల్స్కి చెందిన గిరిజనులకు చెందిన పోలయ్య ఆధ్వర్యంలో చేరటం చాలా శుభపరిణామం. జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని పనిచేస్తున్నారు. జనసేన అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రజల్లో మంచి అభిప్రాయం అనేది వచ్చింది. ఈరోజు పోలయ్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా 100 కుటుంబాలు, గిరిజన కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం దశాబ్ద కాలంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆవేదన చెంది గిరిజనులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని పోరాడుతూనే ఉన్నారు. ఈ రోజున తిరుగులేని శక్తిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఎన్నికైన ప్రతి క్షణం నుంచి దాదాపుగా మన గ్రామాలు అణగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో కనీసం నీరు, ఆహారము, విద్య కూడా అందుబాటు కాని ప్రాంతాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించి కోట్ల రూపాయలు గడించాలనో పార్టీ వ్యవస్థాపన పెద్ద చేయాలనో కాకుండా అతని ఆశయం ఏదైతే ఉందో అణగారిన ప్రజలకి మద్దతుగా ఉందామని, కనీస మౌలిక వస్తువులు అందిస్తామనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు. నేను ఈరోజు పార్టీలో చేరటం కారణం ఏంటంటే, నేను రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ. నా పేరు దాసరి పోలయ్య. నేను చెన్నైలో 32 సంవత్సరాలు సర్వీస్ చేశాను. గిరిజన కాలనీలు అందరూ చూశాను. కానీ చాలామంది పాపం ఎంతో అవస్థకు గురై తినేదానికి అన్నం కూడా లేకుండా వాళ్ళు చేశారు. నేను ఈరోజు ముఖ్యంగా ఈ జనసేన పార్టీలో చేరాలంటే ఏబులపాటి అజయ్ సార్ ఆశీస్సులతో, నూనె మల్లికార్జున యాదవ్ సార్ ఆశీస్సులతో ఈరోజు ఈ పార్టీలో ఆధ్వర్యంలో చేరుతున్నాం సార్. రాష్ట్రంలోనే ఎవరు చేయని పనులు గిరిజనులకు అని చెప్పని మన పార్లమెంట్లో కూడా వీళ్ళకన్నీ ఏమేమి కావాలా, ప్రతి ఒక్క గ్రామానికి కుళాయిలు కానీ ఇల్లు కానీ కట్టిస్తాం వాస్తవం నేను విన్నాను. నేను టీవీలో కూడా చూశాను సార్. అందుకని దీనికి వస్తే దీంట్లో మనం ఉంటే మన గిరిజనులకి ఎంతో మన రుణపడి ఉంటామని చెప్పని దీంట్లో చేరటం ఏం సార్, మాకు కూడా మీరు ఉపయోగిస్తే గిరిజనులకి ఎంతో మేలు చేస్తాం సార్, రుణపడి ఉంటాను. కాబట్టి మీరందరూ నాకు కొన్ని మా గిరిజన గ్రామాలని తిరిగి వాళ్ళకి మేలు చేస్తారని తెలుసుకుంటూ జై జనసేన.